చల్రా అందరూ బాగా క్లియర్ కనపడాలి, మనమే తక్కువ ఉంది. పర్వాలేదు, ఏం కాదు. పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును యువరావయా, విజ్ఞానమును యువరావయా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. ప్రియులకు సహోదరులారా, దేవుడు అపారమైనటువంటి తన ఆశీర్వాదములతో మనల్ని నింపుతూ ఉంటాడు. మనకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు ఏం చేయాలో ప్రేరణ కలిగించేటువంటి వాళ్ళు ఆయన. సహోదరుడు, నా స్నేహితుడు ఫాదర్ లూదుమరెడ్డి గారికి ఈ లోకంలో తన యొక్క ఊపిరిని పోసి కలిగించి కావలసినవన్నీ సమకూరుస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మంచి తల్లిదండ్రులను అనుగ్రహించారు, ప్రభుత్వం అనుగ్రహించారు. తన సేవకై ప్రత్యేకంగా అభిషేకించుకొని ప్రతిష్ఠించుకొని తన సువార్త పరిచర్యను కొనసాగించుకొని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రభువు చెప్తూ ఉన్నారు, మీరు ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టండి, దాహమైన వాళ్ళకి దప్పిక తీర్చండి, వస్త్రాలు లేనటువంటి వాళ్లకు వస్త్రాలు ఇవ్వండి, రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్లకు వైద్యం చేయించండి. ఇవన్నీ కనుక చేస్తే నాకు చేసినట్లే అని ప్రభువు చెప్పి ఆ విధంగా జీవించమని, తద్వారా గొప్ప బహుమానాన్ని పొందుతారని చెప్పారు. దాన్ని గొప్ప ఆదర్శంగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని మదర్ తెరేసా గారు ప్రపంచానికే అమ్మగా దేవుడు పెంచి ఎంతో ధన్యత చెందింది, పునీతురాలైంది. మనము కూడా అదే ప్రభువులో నడవమని ప్రభువు ఆశించాం. మరి ఆ దిశగా అటువంటి ప్రేరణ పొంది, మంచి ఆలోచన పొంది, రోగులకు వైద్యం చేయండి, అన్నం పెట్టండి, దాహం తీర్చండి, వస్త్రాలు ఇవ్వండి, పరామర్శించండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు మాటలను, ఈ సువార్తను సహోదరుడు మరెడ్డి స్వాముల వారు తను ఆదర్శముగా తీసుకొని, ధ్యేయముగా తీసుకొని, దేవుని సహాయంతో అందరికీ తెలిసినంత కష్టపడ్డారు. ఈ భూమిని కొనుగోలు చేయటం, ఇక్కడ కావలసినవన్నీ కూడా ఈ కాంపౌండ్ కానీ ఈ భవంతి నిర్మాణములకు ఎన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ తిరిగి వాళ్ళ దగ్గర కావలసినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకుని పగలనక రాత్రనక దీని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఈనాడు ఈ స్థితికి రావడం జరిగింది. కొద్ది గొప్ప మీరు కూడా ఫాదర్ గారికి సహాయం చేశారు. చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం, దేవుడే అన్ని కూడా చేయించుకుంటారు. భయంకరమైనటువంటి మందు లేనటువంటి రోగం, ఎయిడ్స్ రోగ బాధితులకు ఆశ్రయం కల్పించాలని, పునరావాసం చేయాలని, ఆదుకోవాలని దృఢ సంకల్పంతో అనేక మంది దాతలను సంప్రదించి వారి ప్రోత్సాహంతో, వారి సహాయంతో తనకు ఉన్నటువంటిది అంతా కూడా పొదుపు చేసుకొని ఒక మంచి బృహత్తరమైనటువంటి మంచి కార్యానికి వినియోగిస్తూ అటువంటి ప్రేరణ కలిగించినటువంటి ఆ యొక్క భగవంతునికి మొదట మనం వందనాలు చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. ఆ భగవంతుడు ఈరోజు ఇక్కడ మన మధ్య నుండి ఈ కార్యక్రమాన్ని జీవించమని, ఈ పునాది రాయిని ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థించారు. అందరూ చక్కగా ఈ భవన నిర్మాణానికి తోడ్పడేటట్లు, ఏ ఆటంకులు ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా ఇది కొనసాగేటట్లు దేవుని సహాయాన్ని కోరుతున్నాను.
సకల ప్రజావళికి తండ్రి అయిన ఓ దేవా, ఈ శంకుస్థాపనకును ఆశీర్వాదమునకును మమ్మందరినీ ఇచ్చట చేర్చినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఈ నూతన భవనము ఎల్లప్పుడూ మీ మహిమ కొరకును మీ గౌరవము కొరకును ఇక్కడ వసించబో ప్రజల ఉపయోగమునకును వినియోగింపబడుచుండునుగాక. దయగల సర్వేశ్వర, ప్రేమ కలిగిన తండ్రి, అరటి స్వాముల వారిని ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రేరణ, ఈ సంకల్పాన్ని మీరే ఆయనలో కలిగించారు. తద్వారా అప్పటి నుండి అన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మీరు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి సహోదరుని ఆశీర్వదించండి. మంచి మనసుతో ఎంతో దూరం నుండి అరటి స్వాముల వారికి సహాయం చేయడానికి వచ్చారు. అదే మంచి మనసుతో ఈ భవనము పరిపూర్తి అయ్యేంత వరకు కూడా వీళ్ళందరూ సహకరించేటట్టు దీవించండి. మరి ముఖ్యంగా మేస్త్రులు, పనివారులు వీళ్ళు ఎంతో చక్కగా సామర్థ్యాన్ని కనపరుస్తూ మరెడ్డి స్వాముల వారికి ఏ ఇబ్బంది కలిగించకుండా ఇది తమ సొంత భవనము అని, ప్రజల ఉపయోగార్థం ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఇది ఉపయోగపడుతుంది కనుక వాళ్ళకు కూడా పరోక్షముగా సేవ చేస్తూ ఉన్నాం మేము అనేటువంటి ఆలోచనలో వచ్చి ఈ భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేటట్టు వాళ్ళందరూ కూడా సహకరించేటట్లు దీవించండి ప్రభువా. అన్నీ కూడా సమకూర్చే ఆశీర్వదించండి. మంచి వాతావరణాన్ని దయచేయండి. ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని అంతా కూడా మీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని పవిత్రపరచండి, సురక్షితంగా భద్రపరచండి ప్రభువా. ఏ అపాయము, ఏ సైతాను శక్తి చొరబడకుండా మీ యొక్క కావలసిన మనుషుల సంరక్షణలో, భద్రతలో ఈ ప్రాంతంలో ఉంచుకొని చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, పరిశుద్ధాత్మ నివసించే వాతావరణాన్ని ఇక్కడ కలగజేయండి ప్రభువా. దయగల తండ్రి, ఇదిగో ఇప్పుడు ఈ పునాది రాయిని ఆశీర్వదించమని మేము అడుగుతూ ఉన్నాం. ఈ పునాది రాయి మీద, ఈ పునాది మీద ఒక గొప్ప భవనము, పటిష్టమైనటువంటి భవనము నిర్మితమయ్యేటట్లు దీవించండి ప్రభు. దయగల సర్వేశ్వర, మేము కూడా మా జీవితాన్ని నిర్మించుకుంటూ మేము ఆశిస్తూ ఉన్న, నిరీక్షిస్తూ ఉన్నటువంటి పరలోక భవనానికి మేము కూడా చేరుకునేటట్లు మమ్మందరినీ కూడా దీవించండి. సర్వసృష్టికర్త ఓ సర్వేశ్వర, మేము స్తుతించుచున్నాము. ఇక్కడ చేరిన మమ్మ దయచూడు, ఈ మూలరాయిని ఆశీర్వదించుకు ఈ భవన నిర్మాణము సురక్షితముగా కొనసాగి ఈ గౌరవ మహిమల కొరకును, మీ సంఘ ప్రజల ఉపయోగమునకును, మరి ముఖ్యంగా ఇక్కడ వాసం చేయబోతూ ఉన్నటువంటి బిడ్డల నిమిత్తము కొరకును, అనారోగ్యంతో బాధపడుతున్న వారులకును ఉపయోగపడునుగాక. అనాథుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా అమ్మ మరియమ్మ ప్రార్థనా సహాయంతో మేము అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ ఈ మూలరాయిని ఆశీర్వదించుదురుగాక. చెప్తే చేస్తారు వాళ్ళు. కూర్చో, అట్లా వేయండి, పెట్టుకుంటాం. కరెక్ట్ పడింది. ఇది కూడా వేయండి, దాని పక్కనే పెట్టేసి వేయండి. వేయండి, సరుకుతాను వేయండి. మొత్తం నువ్వే ఇంకా పెట్టు. సిమెంట్ దాంట్లో ఎన్ని మూడు బొచ్చడి పెట్టి 5 సార్లు
ఎన్నిసార్లు వేసినా పర్లేదు ఒకసారి అయిపోయింది కదా అన్న వస్తున్నాం 10 నిమిషాలు బయలు అయిపోయింది ఆదిత్య జరుగులో అందరూ రాజాడే ఉంటాం ఇప్పుడు కాల్చుకున్నాం వైపురం లింగరాపురం బాగుంది ఏ బాగుంది ఇబ్బంది అనేది కారు పైన బాగుంది మరణ కారు వచ్చేది మా ఊరి మీద కుట్ర మొన్న వచ్చినప్పుడు ఎట్లా పడుతుంది
స్థానికుడు స్థానిక బలం ఓకే సార్ శివారెడ్డి బెరగుడ్లు కదులుతాయి లేకపోతే కడ్డీ కట్టాలి కడ్డీ పెట్టాల్సింది ఆ బోరుకు ఒక కడ్డీ కట్టి దగ్గర కట్టాలి అసలు ఏం దెబ్బకని తగులుతారు కడ్డీ మధ్యలో పెడితే లేదు బోర్ రైతుగా బోర్ రైతుకి నాటుకైతే లేకపోయి ఉంటుంది పెట్టి శివారెడ్డి ఉండదు కానీ మధ్యలో పెట్టు పైన పట్ట కింద పట్టు చేయబెట్టి అయితే అది వర్గాలన్న కింద దండ వర్గాలన్న పైన ఉండవచ్చు మూత తీరి మొత్తం తలా ఒక చుట్టూ చేసుకున్నాం నాకులను బాగులా పోయే చుట్టూ అవుతుంది ఇప్పుడు నా దగ్గర పాదులు దిగా నా దగ్గర చెప్పలే పాత లేదు ఇదే అన్న ఇది తీసుకో నువ్వు తీసుకో ఎవరే కొబ్బరికాయ ఎవరు కొడితే ఇదే అన్న ఇదే ఇదే రెడీ గుంటూరు పోతున్నావా వేరే చెల్లి వస్తా అన్న ఇదే నువ్వు నాకు గుంటూరు వస్తాను రెడీ కావాలి గుంటూరు వేరే చెల్లి వద్దాక ఎక్కడికి వెళ్తావాలే మీరు వెళ్తే వస్తారు బ్రహ్మాండంగా అలవాటు వచ్చారమ్మా అందరికీ అందరికీ చూసేదే అన్న ఇక్కడే ఉంటుంది తీసుకో అందరికీ సంగతి నేను లేదమ్మా ఇదే డ్రైవర్ కూడా కూడా తీసుకుని రావట్లేదు ఫోన్ చేశా ఫోన్ కావాలరా జాగ్రత్త టైం కరెక్ట్గా పెట్టుకో ఇంకెవరున్నారు సేవ్ చేయండి సేవ్ చేయండి ఆటోమేటిక్ సేవ్ అయింది ఇంకా మనం ఆపేస్తే శ్రద్ధాలు తావా చెప్పదే